బొలిశెట్టి సత్యనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో గూడా పోటీ జేశారు. ఆ మెయిన్ ఆయనది పర్యావరణానికి సంబంధించినటువంటి పోరాటాలు. ఇసక అక్రమ తవ్వకాల దగ్గర నుంచి యురేనియానికి సంబంధించినటువంటి ఇష్యూస్ దాకా అన్నిటి దాకా పోరాడుతా ఉంటారు. దేశవ్యాప్తంగా ఈ పర్యావరణ పోరాటాలు చేసేటటువంటి కొంతమంది మాజీ న్యాయమూర్తులు, ఉద్యమకారులతో కలిసి చేస్తుంటారు. ఒకప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో ఎన్‌జీటీకి వెళ్ళింది కూడా ఆయనే. అలాగే అక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వెళ్ళింది కూడా ఆయనే. అయితే అప్పట్లో జనసేన, తెలుగుదేశం విడిపోవడంతో వెళ్లారన్న ప్రచారం చేశారు గానీ, కలిసి ఉన్నటువంటి సందర్భంలోనే వెళ్లారాయన. తర్వాత విమర్శించే సందర్భంలో ఇయన్నీ ప్రస్తావించారు. ఆయన పార్టీకి ఒక దన్నులాంటి వాయిస్. అయితే క్రమంగా అధికారంలోకొచ్చాక జనసేన ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఓ రకంగా ఆయన్ని పక్కన పెట్టింది. పవన్ కళ్యాణ్ గూడా ఆయనకి తగినటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. మరి ఎందుకో తెలియదు. అయితే రీసెంట్‌గా ఆయన కొన్ని పాయింట్స్ రైజ్ చేసుకొచ్చారు. తెలుగుదేశం ఆ రోజున 30% పదవులిస్తానని జెప్పి వదిలేసింది. ఇక్కడ జనసేన చాలా జాగ్రత్తగా బాధ్యతగా వ్యవహరిస్తుంది. అదే బాధ్యత తెలుగుదేశం నుంచి కూడా ఉండాలి అన్నటువంటిది. అప్పటినుంచి అసలు పవన్ కళ్యాణ్‌తో మాటలు కూడా కరువైనాయి. ఆయనకి సీన్ అర్థమయ్యి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. నేను పర్యావరణానికి సంబంధించినటువంటి పోరాటాల్లో ఉండాలి. ప్లస్ కొన్ని ఇప్పటికీ ప్రభుత్వం మీదన నేను వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, అంతకుముందు తెలుగుదేశం అయినా, వైసీపీ ఉన్నా ప్రభుత్వంతో నా పోరాటం, ఆ అంశాలకు సంబంధించి పార్టీకి ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం నేను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. బట్ అప్పుడు స్పందించలేదు పార్టీ. ఇవాళ అకస్మాత్తుగా నిన్న బొలిశెట్టి శ్రీనివాసరావు ఇచ్చేశారు తెలుగుదేశం, జనసేనకు సంబంధించినటువంటి ఎదురవుతున్న ఇబ్బందుల్ని. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏమో ఎమ్మెల్యేలను మందలించడం లాంటి చర్యలు జరిగింది. ఇప్పుడు ఏమైందో తెలీదు. బొలిశెట్టి సత్యనారాయణకి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయన ఓకే అన్నారు. అప్పటినుంచి ఆయన దూరంగా ఉన్నారు. మాకు ఆయనకి సంబంధం లేదని ప్రకటించారు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది బొలిశెట్టి శ్రీనివాస్ సత్యనారాయణ గారు. నేను టీవీ 9లో అనుకుంటా బ్రేకింగ్‌లో బొలిశెట్టి సత్యనారాయణ అని వేస్తే ఆశ్చర్యపోయా. ఈయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారని. తర్వాత సెట్ చేసినట్టున్నారు. అయితే కన్‌ఫ్యూజన్ ఏమన్నా పార్టీకి గూడా వచ్చిందా ఏంటో తెలీదు. అయితే దీని మీదన చాలా హుందాగా స్పందించారు బొలిశెట్టి సత్యనారాయణ. జనసేన పార్టీలో రాజకీయ బాధ్యతల నుంచి ముక్తులైన తర్వాత ఆయన నా శేష జీవితాన్ని పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం అంకితం చేస్తానని ప్రకటించారు. జల్ బిరాదారి జాతీయ కన్వీనర్‌గా కొనసాగుతూ జలవనరుల పునరుద్ధరణ, రామ్‌సర్ చిత్తడి నేలల సంరక్షణ, ముఖ్యంగా కొల్లేరు సరస్సు పరిరక్షణ, అక్రమ ఆక్వాకల్చర్ నిరోధం మరియు పర్యావరణ పరిరక్షణ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతున్నానని ప్రకటించారు. తన అభ్యర్థాన్ని మన్నించి పార్టీ బాధ్యతలను ముక్తిని చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు దూరంగా నిష్పక్షపాతంగా పర్యావరణ పరిరక్షణ కోసం నా ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. మేబీ ఇదొకటి అయ్యి ఉండొచ్చు. కొల్లేరు అంటే తెలుగుదేశానికి ఓట్ల కంచుకోట సుదీర్ఘ కాలం నుంచి కూడా. అయితే ఆ కొల్లేరు ఆక్రమణలు అన్నటువంటి దానికి సంబంధించి సుప్రీంకోర్టే తీర్పులిస్తే అప్పట్లో అందులో కాంటూర్‌ని ధ్వంసం చేసేటటువంటి యాక్టివిటీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాతన మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆక్రమణలు జరిగిపోతున్నాయంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం యాక్షన్ తీసుకుంటున్నారని నిలదీసింది. అప్పుడు ఈ పోరాటాలు చేసేటటువంటి దాంట్లో బొలిశెట్టి ఒకరు. తెలుగుదేశానికేమో ఆ ఆక్రమణల్ని సమర్థించాలనుంది ప్రభుత్వానికి. అదే సందర్భంలో వాళ్ళకి పట్టాలిచ్చి వాళ్ళని కంటిన్యూ చేయాలనుంది. అలా చేయడానికి వీల్లేని పోరాటం చేసేది ఈయన. అది ఒక రకంగా చెప్పాలంటే వేల కోట్ల దందా. ఆ వ్యవహారం కారణంగా తొందరగా తెలుగుదేశం నుంచి ఇటు స్పందనొస్తే ఈ యాక్షన్ తీసుకున్నారా ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన అంశం.